తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను మల్కాజ్గిరి మీటింగ్కు మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తా ఉన్నారు. ఈ పోలీస్ అధికారులకు పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పై అధికారులు ప్రవీణ్ కుమార్ని ఆపండి అని చెప్పిండ్రు, ఆపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాకు ఆ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇన్ఫర్మేషన్. నేను మా యువ నాయకులు మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు నాకు ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ కూడా పంపించారు. అదే విషయాన్ని నేను వీళ్ళకు నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాను. సో వాళ్ళు మా పై ఆఫీసర్లతో మాట్లాడి చెప్తామని అంటున్నారు. ఈ విధంగా అరాచక పాలన, దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నన్ను మా సరూర్ నగర్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ మీటింగ్కి అయితే వస్తున్నారు ముఖ్య అతిథిగా, ఆ మీటింగ్కు నన్ను పోనివ్వకపోతే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఇంట్లోనే కూర్చొని. నేను డీజీపీ గారికి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్. రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఆర్టికల్ 19 ప్రకారం నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చిండ్రు. కానీ మీ పోలీసు వాళ్ళు ఇలా నన్ను ఆపుతా ఉన్నారు. నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేయడం కాదు, నేను అమర నిరాదీక్ష చేస్తే నన్ను ఆ మీటింగ్ పోనీయకపోతే. జై తెలంగాణ, జై కేసీఆర్. మేడం మేడం అదే వీడియో తీస్తున్నాను సార్. సరే మేడం. వెళ్ళదంటే మార్నింగ్ 5 గంటలకు వెళ్ళిపోతుంది తప్పించుకోవాలని ఏమ్మా బాగుపడుతుంది. ఊళ్ళో పెద్ద మనిషి దగ్గర పోవాలి కదా. ఒకదానే ఉంటున్నావా? ఒకదానే ఉంటుంది. అన్న ఊళ్ళో అన్నం కూడా నేను తీసుకుంటాను. అన్నం మీ ఊరుకొని మా ఊరుకొని ఫోన్ అంటున్నా. మీరు రెండే నాతో పాటు ఎవరున్నా వీళ్ళు డీసీపీ ఉన్నా
దాకా పోతుంది గేట్ దాకా గేట్ కూడా దాటినారు నా కూడా చెప్తుంది మిమ్మల్ని గేట్ కూడా దాటినారు తెలిసిపోయింది రెండు ట్యాబ్లు పెట్టుకుని ఏం వీడియోలు తీస్తారు మీరు వచ్చిన మాత్రమని సాక్షమా మీ అమ్మ నాన్న ఊరు ఎక్కడ అలా భూమి హైదరాబాద్ లో ఆమె దగ్గర తీసుకుంటా ఆమె చూసుకుంటారు ఊరోళ్ళ మీద నేను ఊరోళ్ళ చెప్తా కంటికి తెప్పలాగా చూసుకుంటాను అభ్యంతరం ఉంటుంది ఎవరు తెచ్చుకుంటారు ఇప్పుడు రేపు ఏమంది ఏం కాదు ఉండు ఏం కాదు ఏడోకి ఏం కాదు ఉండు ఉండు ఏం కాదు ఉండు ఏం కాదు సార్ కనీసం వాళ్ళ వైఫ్ పంపించండి సార్ లోపలికి కనీసం వాళ్ళ వైఫ్ పంపించండి పడిపోయినట్ట ఊరోళ్ళందరూ నిర్బంధించి ఇదే పని చేస్తారు నాకు అర్థం కాదు మీకు కరెక్ట్ కాదన్న ప్లీజ్ మీరు మాత్రం అర్థం చేసుకోవాలి సార్ దయచేసి ఊరోళ్ళందరూ నిర్బంధించి మమ్మల్ని పట్టుకోవడం ఇదే పద్ధతి చెప్పండి దాంట్లో మేము అంటున్నామా ఇప్పుడు వాళ్ళకి వాటర్
గొడవలు మొత్తం కింద పడుతున్నాయి, అరుస్తున్నాయి పొద్దు నుంచి. సమాధానం చెప్పాలి సార్. నాకు కాకపోయినా రైతులకైనా సమాధానం చెప్పాలి. స్టేటస్ గా ఉన్నదా లేదా? నిన్న రాత్రి వరకు హైకోర్టు స్టేటస్ గా ఉండగా మీరు ఎవరు సార్ ల్యాండ్ గుంజుకోవడానికి? హూ ఆర్ యూ? వాట్ అథారిటీ గివ్స్ యూ? మీ గవర్నమెంట్ ల్యాండ్ నేను చూపించిండ్రా? మరొక వైపు ఇక్కడ అంటే వాళ్ళు రైతులు అడిగినటువంటి డిమాండ్స్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ కావాలంటే కొంచెం నాకు సమాధానం చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. ఎత్తుతలేండి సార్ నా ఫోన్. మీరు మాట్లాడిపోయాను. మీరు బలవంతంగా వ్యాన్ లెక్కిస్తే మాత్రం నేను చాలా పెద్ద ప్రజాపాలన ఉన్నదా లేకుంటే పబ్లిక్ ఉందా లేకుంటే గవర్నమెంట్ పబ్లిక్ ఏం చేస్తున్నారు? సర్వీస్ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ కు ఒత్తాసు పలుకుతున్నారా? ఏం చేస్తున్నారా అనేది ఫోన్ లేకపోవడం ఏంది? ఫోన్ ప్రతి ఒక్క పబ్లిక్ ఫోన్ చేసినప్పుడు యువర్ రైట్. కోర్టుల టైటిల్ డిస్ప్యూట్ పెండింగ్ ఉన్నాక మీకెవరు అథారిటీ ఇచ్చారు? అందుకే సార్ మీతో నేను వాదించుకోవాలి. నేను ఆయనతోనే మాట్లాడదామని చూస్తున్నాను. ఏడైనా కలెక్టర్ గారు ఎత్తారు, ఆయన ఫోన్ ఎత్తారు. డిసిషన్ ప్లేస్ అని నేను ఏమంటున్నా సార్, హైదరాబాద్లో తెలంగాణలో ఈ మధ్యకాలంలో 650 ఎకరాలు సార్. ఇప్పుడు నిజంగా ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు అనుకోండి సార్, మా మీద ఉంచుతారు సార్ ఎవరు మేము ఇంటికి వస్తే. అందరు రైతులే కదా సార్, మీకు తెలుస్తుంది కదా సార్. ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు అసలు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. ఐఎమ్ సారీ. దిస్ వీ హ్యావ్ టు రేజ్ సార్ ప్రొటెస్ట్ అండ్ యూ హ్యావ్ టు విత్డ్రా సార్. సార్ ఎక్కడున్నారు సార్? ఫోన్లు ఎత్తారు, కలెక్టర్ గారు ఫోన్లు ఎత్తారు, వాళ్ళు ఎత్తారు. వై షుడ్ యూ అండ్ మీ మనం ఎందుకు బీక్లాడు సార్? ఇది మీరెందుకు బీక్లాడుకోవాలా? నేనెందుకు బీక్లాడు? ఆర్డీఓ గారు ఫోన్లు ఎత్తారు, కలెక్టర్ గారు ఫోన్లు ఎత్తారు. నేను ఎవరికి చెప్పాలి ఇప్పుడు? ఐ నో దే కాల్డ్ యూ, దే ఆస్క్ యువర్ హెల్ప్, బట్ దే హ్యావ్ టు బీ ఇన్ ఫ్రంట్ కదా సార్. ఇప్పుడు స్టేటస్గా ఉన్నదా లేదా, నిన్నటి వరకు ఇన్యాక్టివ్ ఉందా లేదా, యూ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్ సార్. రేపు ఉండండి సార్. మీరు ఇది కాదులేండి, ఒక మినిట్. మీరు ప్రైవేట్ ల్యాండ్ కాదన్నా, ఇది ఉండండి ఒక మినిట్. ఇది మీరు విల్ బీ ఇన్ ప్రాబ్లమ్. టుమారో యూ విల్ బీ కాల్డ్ ఇన్ ద కోర్ట్స్. మిమ్మల్ని కోర్టులలో పిలుస్తారు. మీరెందుకు స్టేటస్గా ఉండగా మీరెందుకు చేసినారని కంటెంప్ట్ పిటిషన్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. ప్లీజ్ కాల్ దెమ్ సార్. ఐ వాంట్ టు టాక్ టు దెమ్. మీరు అలా పిలిచి చెప్పండి మీరు ఏంటి ఎక్కడున్నారు. వీళ్ళందరూ అడుగుతున్నారు, మళ్ళీ వచ్చి సమాధానం చెప్పమనండి. ఊరలో అదే అడుగుతున్నారు, మేము అదే అడుగుతున్నాం కదా. ఒక వారం రోజులన్నా సార్ మాకు పూల చెట్లు సార్ ఇక్కడనే రైతులు మేము వారం రోజులన్నా మాకు టైం ఇస్తే పొలం కాడికి పోనిస్తలేదు సార్. వారం రోజులన్నా టైం ఇవ్వాలి కదా సార్. చేయాల్సిన కార్యక్రమం ఏమైనా కనీసం ఊళ్ళో అనిపించినా మనం మాట్లాడాలి కదా. ఊళ్ళో అందరినీ నిర్బంధించుకుంటారని వేరే ఆటో వేరు అక్కడ ఉందా? కనీసం మొన్న పోనీయండి, మేమన్నా మాట్లాడడానికి వస్తుంది. కనీసం మీడియా కూడా పోయినట్లయితే ఏదో ఆడ అన్న చెప్పన్నా మీరు అట్లా చెప్తారు కానీ మీకు రేపు ఇబ్బంది అవుతుంది. మీకు అర్థమవుతుంది. స్టేటస్ ఉన్న ప్రాపర్టీస్ మీద వాళ్ళు ఎవరో చూస్తే మీరు కూడా ఎలా చెట్లు ఆపండి ఫస్ట్. మీరు దండం పెడతాం చెప్పండి, చెప్పింది మీరు చేయండి. నిన్న ఆపడం కాదు, నన్ను పంపండి లోపలికి. లేదంటే మీ మనుషులు ఏమైనా పంపండి. నా చెట్లు ఆపాలి. నాకు స్టేటస్లో ఉంది, పోలీస్ నాట్ ఇంటర్ఫేర్ ఉంది, రెవెన్యూ నాట్ ఇంటర్ఫేర్ రెవెన్యూ కూడా ఉంది.
సిఐతో మాట్లాడండి, డీసీపీతో మాట్లాడండి, నాదన్నీ ఉన్నాయి అన్ని. మీరు చెప్పిన సార్ నమస్కారం, మీ కార్పొరేట్ మాట్లాడారు. నాకు చాలా ఉంది మాట్లాడమన్నాను కదా, మాట్లాడిస్తున్నాను. ఇక్కడ మేము బాదుర్గూడ విలేజ్ ఉన్నాం. మీరు ఎక్కడ ఉన్నారు సార్? మీరు ఇప్పుడు సార్ ఈధర్ మీరు మమ్మల్ని మీ దగ్గర రానియండి, మీరన్నా మా దగ్గరికి రండి సార్. మేము అసలు అందరూ మన ఇక్కడ ఆగినాం బాదుర్గూడ విలేజ్ గేట్ దగ్గర. మీరన్నా మా దగ్గరికి వస్తారు, మీరన్నా మీ దగ్గరికి వస్తాను, రెండు రోజులని కానీ అవునన్నా ఆటో ఉండంగా కూడా సరే సరే ఆ తర్వాత వెళ్ళిపోయింది. హలో సార్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అట్ ద బాదుర్గూడ విలేజ్ గేట్ సార్. లైవ్ పోతుందా? Either I am allowed to come to you or can you please come here, sir?